కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నేను హ్యాపీగా ఉండాలంటే నా కన్నీళ్ళు తుడిస్తే సరిపోదండి. నా మనసులో ఉన్న బాధను కూడా తుడిచేయాలి. నేను అదే చెప్తున్నాను వింధ్య. నీ కన్నీళ్లను కాదు, నీ బాధను తుడిచేయబోతున్నాను అని. నీ సమస్యకి శాశ్వత పరిష్కారం చెప్పబోతున్నాను. శాశ్వత పరిష్కారమా? ఏంటది? మనం ఇండియాలోనే ఉంటే నేను సంజయ్ గారిని కలుస్తాను, సంజయ్ గారితో మాట్లాడతాను అని నువ్వు బలంగా నమ్ముతున్నావు. మా మధ్య ఏదీ లేదని చెప్పినా నువ్వేమీ నమ్మట్లేదు. అందుకే మనిద్దరం మన పాపతో ఈ దేశం వదిలేసి అమెరికాకి వెళ్ళిపోదాం. అప్పుడు ఏ సమస్యలు ఉండవు, ఏ సంజయ్ గారు ఉండరు. అక్కడ ఫారెన్లో నువ్వు నేను బిజినెస్ చేసుకుందాం, సరేనా? అంటే సంధ్యకి దూరంగా దేశం వదిలేసి వెళ్ళిపోదాం అంటున్నారు కదా? నిజంగా మీరు మాట మీద నిలబడతారు కదా? ఒక్కగానొక్క కొడుకుని నన్ను చూడకుండా, నాతో మాట్లాడకుండా అమ్మా నాన్న ఉండలేరు. అయినా సరే అమ్మా నాన్నల కంటే ఎక్కువగా నీ గురించి ఆలోచించి ఈ దేశం వదిలేసి వెళ్ళిపోదాము అంటున్నాను. నేను వీసా త్వరగా వచ్చేలా ప్రయత్నం చేస్తాను. దయచేసి అప్పటి వరకు నువ్వు ఏడుస్తూ కూర్చోవద్దు ప్లీజ్ వింధ్య. ఏమండి, నిజంగానే మీరు అత్తయ్యని మావయ్యని ఈ దేశానికి కూడా వదలడానికి సిద్ధపడ్డారు. కానీ సంధ్యని కూడా నిజంగానే వదిలేస్తారా? ఇంత చెప్పాక కూడా నువ్వు అక్కడికే వస్తావా? నీకు దండం పెడతాను, నన్ను నమ్ము. నేను వెంటనే వీసా పన్నుల్లో ఉంటాను, సరేనా? ఈ ప్రాబ్లంకి అదే సొల్యూషన్. కాస్త నవ్వు. ఎన్ని రోజులైంది వింధ్య నిన్నిలా నవ్వుతూ చూడక. ఏదో ఏదో చెప్పాలనిపిస్తోందే, నువ్వే నువ్వే కావాలనిపిస్తోందే, ఇంకా ఏదో అడగాలనిపిస్తోందే, నీతో రోజు ఉండాలనిపిస్తోందే. ఏవండి, ఏవండి, ప్రసాదం తీసుకోండి. ఇదేంటి ఇంత హ్యాపీగా గుడికెళ్ళొచ్చానని బావకి ప్రసాదం పెడుతోంది? మౌనిక, ఏంటి అలా చూస్తున్నావు? వచ్చి ప్రసాదం తీసుకో. ఏంటి సిస్టర్ ఇవాళ స్పెషల్? కొంపదీసి మీ పెళ్లి రోజా?
కాదు, నా సమస్యకి మా ఆయన పరిష్కారం చూపిస్తున్నారు. నేను సంతోషంగా ఉంటే చాలు అని చెప్పారు. అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళి 101 టెంకాయలు కొట్టి ఈ సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మా ఆయన మనసు మారకూడదు అని మొక్కుకొనొచ్చాను. ఏమండి, దేవుడు ఖచ్చితంగా మనకి వరం ఇస్తాడు కదా, నా సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉంచుతాడు కదూ. రామ్మా. వింధ్య నువ్వు మర్చిపో. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, నా మాట వినండి అత్తయ్య. నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఫోన్లో చెప్తే సరిపోతుంది. ఇంటికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు. ఏంటమ్మా, ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు ఇదే మాట చెప్పావు, మార్గం మధ్యలో ఇదే మాట చెప్పావు, ఇప్పుడు కూడా ఇదే మాట చెప్తున్నావు. మనం జీవితంలో మొట్టమొదటిసారి షాప్ పెట్టబోతున్నాం, అది వాళ్ళు ఇప్పించిన లోన్తో. వాళ్ళని మనం స్వయంగా వెళ్ళి పిలవకపోతే ఎలా? ఫోన్లో చెప్పడం పద్ధతి కాదమ్మా, డైరెక్ట్గా చెప్పాలి. నువ్వు రామ్మా. అత్తయ్య రా. వింధ్య మమ్మల్ని చూసి ఎలా రియాక్ట్ అవుతుందో, లోపల ఏం జరుగుతుందో అని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. భగవంతుడా, ఈ సమస్యకి పరిష్కారం చూపించు. వింధ్య, నువ్వెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి, ఇలాగే పాజిటివ్గా ఉండాలి. నువ్వు హ్యాపీగా ఉంటే ఇల్లంతా ఎంత కలగా ఉంటుందో చూడు. ఏమండి, మనకే సమస్యలు రాకపోతే, మన కాపురంలోకి ఎవ్వరూ ఎంటర్ అవ్వకపోతే నేనెప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటానండి. సిస్టర్, నాకు ప్రసాదం పెట్టవా? వింధ్య సిస్టర్, నీ కోరిక నెరవేరదు, ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది. ఏం ఎంటర్ అయింది? అటు చూడు. రామ్మా రా. వింధ్య, ఎలా ఉన్నావమ్మా? బాబు రాజేష్, అమ్మ నాన్న ఎక్కడా? వాణిగారు, 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 వాణిగారు. వాణిగారు, మీకు శుభవార్త. అమ్మ సంధ్య, ముందు నువ్వు చెప్తావా లేక నేను చెప్పాలా? లేదు లేదు, నువ్వే వచ్చి ముందు నీ స్నేహితురాలతో చెప్పు. అత్తయ్య, అది కాదు, మనం వెళ్దాం పదండి. ఏంటమ్మా వెళ్దాం వెళ్దాం అంటావ్? చూడండి వాణిగారు, మా కోడలికి ఏమైందో ఏంటో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. మీ ఇంటికి రావాలంటే భయపడుతుంది. ఆ సంధ్య వల్ల మనశ్శాంతి లేదు అని బాధపడుతుంటే ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా కుటుంబం మొత్తం వెళ్లి షాప్ ఓపెనింగ్ చేశారు. నా దగ్గర దక్కనంత సుఖం అదేమిచ్చిందండి? మనల్ని ఎలా టార్గెట్ చేస్తుందోనని తలుచుకుంటేనే నాకు భయం వేస్తోంది. నా నుంచి నా భర్తని దూరం చేసిన నీకు నేను వేస్తున్న శిక్ష ఇది.
సంధ్య, నాతో పెట్టుకున్నావు కదా, ఈ రోజు నుంచి నీ జీవితం ఇలా రావణ కాష్టంలా దహించుకుని పోతూనే ఉంటుంది. సంధ్యారాగం మధ్యాహ్నం 12:30 మీ ఈటీవీలో.